చాలా మార్పులు వస్తూ ఉంటున్నాయి గదా! ఒక్కసారి మానవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమకు వ్యత్యాసం ఏంటనేటువంటిది ఈ రాత్రి వేళ సమయంలో మనం ధ్యానించుకుందాము. మానవుని ప్రేమ చూసినట్లయితే మనం దినదినం ఎన్నో ప్రేమలు చూస్తూ ఉంటున్నాం. ఒక విధం చెప్పాలంటే మానవుల్లో ప్రేమ అనేటువంటిది లేదు. జీరో అయిపోయింది. ప్రేమకు బదులుగా క్రూరత్వం, కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివైనటువంటి మానవులో ఏర్పడుతూ ఉంటున్నాయి. అందుకే దేవుడంటాడు గదా! అంత్య కాలంలో ప్రేమ అనేటువంటిది చల్లారిపోతుంది అని. అంటే మానవుని ప్రేమ అనేటువంటిది సిట్యుయేషన్ బట్టి మారుతా ఉంటది. కొంతకాలం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించడం, ఎదుటివారు మనల్ని ప్రేమించడం అనేటువంటిది జరుగుతుంది. లేదంటే బయట ఒకలాగా మన పైన ఒకలాగా ప్రేమిస్తారు. అంటే మోసకరమైనటువంటి ప్రేమ మానవుల్లో చివరి దినాల్లో భయంకరంగా ఉంటుంటుంది. పైకి ప్రేమగా ఉన్నట్లు నటిస్తారు గానీ, లోపల వారు హృదయమంతా గూడా భయంకరంటి మోసముతో నిండి ఉంటుందనమాట. అలా ప్రేమ అనేటువంటిది ఏ ఒక్కరిలో మానవుడిగా పిలవబడుచున్న ఏ ఒక్కరిలో గూడా ప్రేమ అనేటువంటిది స్థిరముగా లేదు. పరిస్థితులను బట్టి, అది సందర్భాలను బట్టి, అవసరాన్ని బట్టి ఆ మానవుల్లో మార్పులనేటువంటివి రావడం జరుగుతుంది. అది తల్లిదండ్రుల మధ్య ప్రేమ గావచ్చు, పిల్లల మధ్య ప్రేమ గావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ గావచ్చు, యవ్వనస్తుల మధ్య ప్రేమ గావచ్చు, బంధువుల మధ్య అది ఏ రకంగా చూసుకున్నా ఒక భార్యాభర్తలో గాని, లేదంటే ఒక తల్లిదండ్రుల్లో గాని, స్నేహితుల్లో గాని ఎవరి మధ్య గూడా ప్రేమ అయినటువంటిది స్థిరముగా ఉండడం లేదు. ప్రేమ అనేటువంటిది అది కల్మషం లేకుండా ఉండడం అనేటువంటిది చివరి దినాల్లో లేదు. మరి దేవుని యొక్క ప్రేమ చూసినట్లయితే, దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడటువంటిది ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అంటే చివరి వరకి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. అంటే యుగ సమాప్తి వరకి, అంతం వరకి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమ ఏ విధమైనటువంటిదంటే స్వార్థమైనటువంటిది లేదు. కల్మషం అనేటువంటిది లేదు. అది స్థిరమైనటువంటి ప్రేమ. పరిస్థితులను బట్టో మనం పడిపోయినప్పుడో, లేదంటే మనమే సరిగ్గా ప్రార్థన చేయనప్పుడో, లేదంటే దేవుడికి దూరం అయిపోయినప్పుడో, దేవుని ప్రేమలో మార్పు అనేటువంటిది రాదు. అంటే మనం దేవుడికి దూరం అయిపోయినా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా గాని దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తా ఉంటాడు. అంటే తన 2 చేతులు చాపి ఆయన ప్రేమలోనికి, ఆయన చేతిలోనికి మనం రావాలని దేవుడు ఎప్పుడు గూడా మన కొరకు ఎదురు చూస్తా ఉంటాడు. కాబట్టి దేవుని ప్రేమకి, మానవుని యొక్క ప్రేమకి చాలా చివరి దినాల్లో చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి చాలా ఆధారాలు దేవుడు మనకు చూపించున్నాడు. దేవుడు ఆధారాలు చూపించున్నాడు కాబట్టి, ఈ భూమి మీద మనం ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో, ఒక ఆశీర్వాదకరంగా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఒక్కసారి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని రాత్రి వేళ సమయంలో ఒకసారి మాటలు ధ్యానించుకున్నట్లయితే, ఆదికాండం 1 అధ్యాయం 27 వచనాన్ని చూసినట్లయితే, నరుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అంటే దేవుడు మనల్ని తన స్వరూపమందు, తన పోలికలో ఏర్పరచుకొని ఉన్నాడు భూమి మీద. భూమి మీద దేన్ని గూడా ఈ భూమిలో ఈ సర్వములో ఉన్నది ఏది గూడా దేవుడు తన స్వరూపం ముందు ఏర్పరచుకోలేదు. జీవరాశులే గాని, ఆకాశమే గాని, భూమే గాని, భూమి మీద సమస్తం ఏది గూడా దేవుడు తన స్వరూపం ముందు ఏర్పరచుకోలేదు. కానీ మానవుని మాత్రం తన పోలికలో, తన స్వరూపమందు దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి రుజువు. తన స్వరూపంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సెకండొచ్చేసి మానవున్ని తన అరచేతిలో దేవుడు చెక్కుకున్నాడు. నెక్స్ట్ హస్తాలతో దేవుడు మనల్ని ఏర్పరిచాడు. కానీ భూమి మీద సమస్తము గూడా కలుగును గాక అంటే జీవరాశులే గాని, పక్షులే గాని, జంతువులే గాని, ఇంకా ఈ యొక్క సమస్తము గూడా కలుగును గాక అని నోటి చేత అంటే అవి కలిగినియి. కానీ దేవుడు మానవున్ని ప్రేమించి తన ఇష్టంలో, తన పోలికలో, తన చేతులతో మనల్ని ఏర్పరచుకోవడం జరిగింది. అంటే తన చేతులతో మనల్ని సృజించుకోవడం జరిగింది. అంటే దేవుడు మానవుని అంతగా ప్రేమించున్నాడు. ఇంకా, ఇంకా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాలంటే, ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్తం మీద అధికారం ఏలుబడి చేయడానికి కేవలం మానవునికి మాత్రమే అధికారం ఉంది. మనకంటే పెద్ద జంతువులు, మనకంటే ఇంకా ఏమి ఈ భూలోకంలో ఉన్నా గాని, మానవునికి ఉన్నంత అధికారం, మానవుని జీవించగలిగినటువంటి స్వేచ్ఛానుసారమైన జీవితం ఈ లోకంలో మరి భూమి మీద పిలువబడుతున్న ఏ జీవరాశులకు గాని వేటికి గూడా లేదు. కానీ దేవుడి మానవునికి అంత
అధికారం భూమి మీద ఇవ్వడం జరిగింది. అంతేకాదు గాని, ఈ భూమి మీద ఒక మానవునికి కావాల్సిన సమస్తం అంటే ఏదైతే మానవునికి అవసరమో సమస్తము గూడా ముందుగానే దేవుడు ఈ భూమి మీద మన కొరకు సిద్ధపరచడం జరిగింది. ఒక మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛానుసారమైన జీవితము, ఆ స్వతంత్రకరమైన జీవితము మరి వేటికి కూడా భూమి మీద లేదు. అంటే మానవునికి కావాల్సినటువంటి గృహాలే గాని, వస్త్రాలే గాని, తినేటువంటి ఆహారమే గాని, ఇంకా అనేక రీతిలుగా దేవుడు మానవునికి అధికంగా భూమి మీద మన కొరకు సిద్ధం చేయడం జరిగింది. అదే పక్షులే గాని, జీవరాశులే గాని, జంతువులు వేటికి గూడా వర్షాకాలంలో వాటికి ఉండాల్సినటువంటి గృహాలే గాని, మనకున్నటువంటి వసతి సౌకర్యాలు ఆ యొక్క జీవరాశులకు లేవు. గాలి, తుఫాన్‌లొస్తే వాటికున్నటువంటి చిన్న చిన్న గూళ్ళు బట్టి అవి కూలిపోవడానికి అవకాశం ఉంటది. కానీ మనకి దేవుడు మంచి గృహాలు అదే భయంకరంటి ఎండల ఏసీలు, ఫ్యాన్లు అన్నీ ఉంటాయి. కానీ వాటికి అలా ఉండవు. ఏ విషయంలో చూసుకున్నా గాని మానవుని దేవుడు అధికంగా ప్రేమించి అన్నీ గూడా భూలోకంలో మనకి సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా రెండవ రుజువు ఏందంటే దేవుడు మానవుని అధికంగా ప్రేమించాడు అనడానికి రుజువు ఏందంటే, దేవుడు తన ప్రాణము కంటే గూడా అధికంగా మానవుని ప్రేమించున్నాడు. కాబట్టి అధికంగా ప్రేమించాడు అనడానికి రుజువేందంటే, లూకా సువార్త 23వ అధ్యాయంలో 46వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణముని విడిచెను. అంటే దేవుడు తన ప్రాణము కంటే గూడా అధికంగా మానవుని ప్రేమించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంతగా దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏ అర్హత ఉంది? ఆ ప్రాణం ఇవ్వడము గూడా తను సిలువలో మరణించడము గూడా ఒక భయంకరంటి వేదన అనుభవించి, ఆ సిలువ వేసేటప్పుడు గూడా మానవులు వేయడానికి యేసు ప్రేమను సిలువ అప్పగించే క్రమంలో యేసు ప్రేమను సిలువ వేయమని అరుస్తూ ఉంటున్నప్పుడు గూడా దేవుడు క్షమించమని మన మీదకి ఏ శిక్ష రాకుండా గూడా క్షమించమని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అది మొట్టమొదటి మాటగా 7 మాటలో మొట్టమొదటి మాటగా రాయబడింది. కాబట్టి అంతే కాదు గాని మానవులు ఈ లోకంలో చెడిపోతూ ఉంటున్నారని మానవుని తన సింహాసనాన్ని సైతం విడిచిపెట్టి మానవుల కొరకు మానవుని రూపంలో దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకానికి రావడమే కాదు గాని లోకానికి వచ్చిన తర్వాత దేవుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని తన యవ్వన కాలంలో జీవించినట్లుగా చూస్తున్నాం. తగ్గింపు జీవితమే గాని, పరిశుద్ధత విషయంలో గాని, ఓర్పు, సహనం విషయంలో గాని, ఇతరులు ప్రేమించే విషయంలో గాని, అన్ని విషయాల్లో గూడా దేవుడు మానవుడు ఈ రీతిగా జీవించాలని మానవ రూపంలో లోకానికొచ్చి తను ఒక మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు జీవించినట్లుగా, అనేకమైన శ్రమలు మన కొరకు పడినట్లుగా, మన పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని తన ఆఖరి రక్తపు బొట్టును గూడా కార్చి సిలువలో భయంకరంటి వేదన అనుభవించి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మరి ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మన హృదయంలో కనీసం దేవుడికి స్థానమైనా ఉందా? అసలు దేవుడిని ప్రేమిస్తున్నాము అనడానికి మనము రుజువు ఏంటి? అంటే మనలో రుజువు ఏమైనా ఉన్నదా? దేవుడు ఇంకా చాలా బైబిల్ గ్రంథంలో మానవుని ప్రేమిస్తూ ఉంటున్నాను అనడానికి చాలా రుజువులు, ఆధారాలున్నాయి. కానీ మరి మానవులంగా మనము దేవుడిని ప్రేమించడానికి ఏదైనా మన దగ్గరుంచి దేవుడు కోరినప్పుడు ఒక్క రుజువైనా ఉందా అని మన ఆత్మను ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, కనీసం దేవుడిచ్చినటువంటి కట్టడాలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడుస్తూ ఉంటున్నామా? కనీసం దేవుడు మన దగ్గర నుంచి హృదయము కోరుకుంటున్నారు గదా! ఆ హృదయములో దేవుడు నివాసము చేయడానికి మన హృదయం యోగ్యమైనదిగా ఉందా? ఆ యొక్క దేవుడు నివాసము చేయడానికి మన హృదయములో కొంచెం స్థలమైన ఉన్నదా అని మన హృదయాన్ని, మన ఆత్మను పరిశీలన చేసుకున్నట్లయితే, చివరి దినాల్లో నిజంగా మానవుని యొక్క హృదయం చాలా భయంకరంగా ఉంది. హృదయం అంటే దేవుడి యందు భయం లేనటువంటి స్థితిలో ఉన్నారు. మానవులు గూడా లోకంలో, పాపంలో, శాపంలో, ఆ చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు తన ప్రేమను తెలుసుకోవాలని, ఆ నరకము నుంచి తప్పింపబడాలని అనేక రీతిలుగా తన స్వరాన్ని చేస్తూ ఉన్నప్పుడు చివరి దినాల్లో ఆ స్వరాన్ని వినలేని స్థితిలో మానవులుగా పిలువబడుచున్నటువంటి మనమున్నాం. ప్రతి క్షణం ఆయన మనతో ఆయన ప్రేమను గుర్తెరగాలని, ఆయన తట్టు తిరగాలని దేవుడు మనతో ప్రతి క్షణము ఆయన ప్రేమ గురించి మాట్లాడుచున్నప్పుడు, అనేక రీతిలుగా మాట్లాడుచున్నప్పుడు, కానీ మనము ఆయన ప్రేమించడానికి ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. అంటే విస్తారమైనటువంటి పనులను బట్టి, లోక ఆశలను బట్టి, శాపగ్రస్తమైన జీవితాలను జీవిస్తూ, ఆ చీకటిలోనే జీవిస్తూ
ఆయన ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం. లోతుగా ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం. హృదయంలో ఆయనకి స్థానం అనేటువంటిది లేదు. ఒకవేళ దేవుడు మన హృదయాలను పరిశీలన చేసినట్లయితే, మన హృదయంలో వ్యర్థమైనటువంటి చెత్త, అపవిత్రమైనటు ఆలోచనలు, పాపము, శాపంతో ఒకవేళ నిండి ఉంటుందేమో. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో అసలు దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు మనము ఆయన ప్రేమించే వ్యక్తులముగా ఉన్నామా? లేదా? అనేటువంటి ఆలోచన ఎంతైనా మనం చేయవలసినటువంటి పరిస్థితి. కాబట్టి భయంకరమైన చివరి దినాల్లో మనం ఉంటున్నాము గాబట్టి, దేవుడు ప్రేమ మాత్రమే నమ్మకమైనటువంటిది చివరి దినాల్లో. దేవుడిని మాత్రమే మనం నమ్మాలి. కానీ ఈ లోకంలో యవనస్తులు చాలా మంది భయంకరంగా చివరి దినాల్లో లోకంలో ఉన్నటువంటి ప్రేమను నమ్మి మోసపోతూ ఉంటున్నారు. వారి జీవితాలను అర్ధాంతంగా ముగించుకుంటున్నారు. ఇంకొక క్షణంలో మన హృదయం ఏ రీతిగా మారుతుందో అది మనకు గూడా తెలియనటువంటి భయంకరటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏది మారినటువంటిది ఏది అంటే నమ్మకమైనటువంటిది ఏదంటే కేవలం దేవుడు ప్రేమ మాత్రమే. కాబట్టి మన హృదయమంతా కూడా దేవుడు ప్రేమ చేత నింపబడి ఉండాలి గానీ, వేరే ఈ లోకంలో దేన్ని గూడా మనం ప్రేమించకూడదని, మరి ముఖ్యంగా యవనస్తులంగా పిలువబడుచున్నటువంటి మనము అపవాది 24 గంటలు గూడా ఎక్కడ మనల్ని ఈ లోకంలో పడేయాలని అనేక రీతులుగా పోరాడుతూ ఉంటది కాబట్టి, ఎక్కడ గూడా ఈ లోకంలో ప్రేమకి అనేటువంటిది స్థానం ఇవ్వకుండా ఉండాలి. మన హృదయమంతా గూడా దేవుడు ప్రేమ చేత నింపబడినప్పుడు అపవాదికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో గూడా కొంతమంది భక్తులు దేవుని ప్రేమించి, దేవుని ప్రేమిస్తున్నామని వారు రుజువుపరుచుకున్నారు. మరి మనం ఆ రీతిగా చివరి దినాల్లో రుజువుపరుచుకుంటున్నామా? దేవుడు ఇంకా నా బిడ్డ నా తట్టు తిరిగిద్దేమో అని అనేక రీతిలుగా మన కోసం మాట్లాడుతూ, అనేక రీతిలుగా తన ప్రేమను మన మీద వ్యక్తపరుచుకుంటున్నప్పుడు, మనం ఎంతగా దినమొత్తంలో దేవుని ప్రేమిస్తూ ఉంటున్నాం. ఎంతగా దేవుడి ఆజ్ఞను అనుసరించి నడుస్తూ ఉంటున్నాం. ఎంతగా దేవుడి యందు భయభక్తులు కలిగి, ఆయనతో సంబంధం కలిగి ఉన్నామని మన ఆత్మల్ని ఈ రాత్రి వేళ సమయంలో పరిశీలన చేసుకోవాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు గదా! "నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి." అంటే దేవుడు తన పోలికలో మనల్ని ఏర్పరచుకున్నారు గదా! మనం కూడా ఆయన పోలికలో ఉండాలి గదా! ఇప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పోలికలో ఉంటారు. అచ్చము వాళ్ళ తండ్రిలాగా, తల్లిలాగా ఉన్నారని అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. చాలా ఆనందపడతారు. మరి దేవుడు గూడా మన దగ్గర నుంచి అలా ఆశిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలముగా ఉన్నామా? ఆయన్ని ప్రేమించే వ్యక్తులంగా ఉన్నామా? ఆ రీతిగా ఉన్నామంటే చివరి దినాలు నిజంగా భయంకరంటి పరిస్థితులు. అది భయంకరంగా అని పిలువబడుచున్నటువంటి వారి జీవితాల్లోనే భయంకరంగా ఉంటున్నారు. వారి హృదయాలులో భయంకరంటి చెడు అనేటువంటిది వ్యాపిస్తూ ఉంటుంది. క్రైస్తవులని పిలువబడుచున్న వారే దేవుడికి అవమానకరంగా, దేవుని దుఃఖపరిచే విధంగా, దేవుని బాధపరిచే విధంగా చివరి దినాల్లో జీవిస్తూ ఉంటున్నారు. వారున్నటువంటి ఆ ప్రవర్తన, వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను బట్టే గాని, వారున్నటువంటి ఆ సిట్యుయేషను, ఆ పరిస్థితులు చూసినప్పుడు నిజంగా దేవుడికి ఎంత అవమానకరంగా చివరి దినాల్లో జీవిస్తూ ఉంటున్నారంటే, ఈ లోకంలో జరుగుతున్నటువంటి చాలా చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటది. మరి అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఇంకా ఎంత బాధపడుతూ ఉంటారు. కనీసం లోకం మొత్తంలో దేవుడు చూసినప్పుడు కనీసం ఒక్కరైనా దేవుడు పోలికలో దేవుడిని ప్రేమించే వారుగా ఉన్నారా అని దేవుడు పరిశీలన చేసినప్పుడు ఒక్కరు గూడా ఉంటారా? లేరా? అని చివరి దినాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి మానవుల్లో. కాబట్టి పౌలు గారు అంటున్నటువంటి రీతిగా మనము ఆయన పోలికలో ఉండాలి. భక్తులు నడుచుకున్నారు గాబట్టి, దేవుడు పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం గూడా ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళికలో, ఆయన పోలికలో ఉండాలని దేవుడు చివరి దినాల్లో మనల్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి. భక్తులు నడుచుకున్నారు. అదే అబ్రహాం విషయంలో దేవుడు వృద్ధాప్యంలో ఒక కుమారుడిని ఇచ్చినప్పుడు లేక ఒక కుమారుడినిచ్చాగా నన్ను ఎక్కువగా అబ్రహాం ప్రేమిస్తాడా? లేదంటే ఇచ్చినటువంటి కుమారుడిని ప్రేమిస్తాడని అబ్రహాంకి దేవుడు పరీక్ష చేసినప్పుడు, ఆ పరీక్షలో అబ్రహాం సంపూర్ణంగా పాస్ అయినట్లుగా మనం చూస్తున్నాము. ఆదికాండంలో చూసినట్లయితే ఆ కుమారుడిని బలి ఇమ్మని అబ్రహాముని అడిగినప్పుడు, అబ్రహాం ఏమాత్రం గూడా సందేహ పడకుండా, ఏమాత్రం గూడా దేవుడిని క్వెషన్ చేయకుండా, ఆ యొక్క దేవుడి చిత్తానికి లోబడి, దేవుడి మాటకు లోబడి అబ్రహాము ఆ యొక్క ఇస్సాకును బలియించడానికి మోరియా పర్వతం మీదకెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవుడు గూడా చివరి దినాల్లో కొన్ని విషయాలు మనల్ని పరీక్ష చేసినప్పుడు, కొన్ని మార్గాలు గుండా మనల్ని నడిపించినప్పుడు, కొన్ని శ్రమలు మన జీవితంలోనికి అనుమతించినప్పుడు, మనం మార్గం తప్పకుండా దేవుడి మార్గంలో నడవాలి. దేవుడు మాటకు లోబడాలి.
ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడతామో, అప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాము అనడానికి అదొక రుజువనమాట. అందుకే అబ్రహాం దేవుడు మాటకు లోబడి ఆ సమర్పణ చెల్లించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, దేవుడు బహుశా అబ్రహాముని బట్టి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఒకవేళ దేవుడు గూడా మన హృదయంలో దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాము అని ఒక పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షలో మనం 100% పాస్ అవ్వాలి. ఈ లోకంలో అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎదుటివారి ప్రేమను గెలిపించుకోవడానికి, ఎదుటి వారిని ప్రేమిస్తున్నామని రుజువుపరుచుకోవడానికి, లేదంటే మనం చదువుతున్నటువంటి ఆ యొక్క స్టడీ విషయంలో చాలా మార్క్స్ సంపాదించుకోవడానికి 100% సంపాదించుకోవడానికి రాత్రింబవళ్ళు అనేక రీతిలుగా ప్రయాసపడతాం. లేదంటే మనం జాబ్ చేస్తున్నటువంటి ప్లేస్‌లో అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళని ప్రేమిస్తున్నాము, వారి కంపెనీని ప్రేమిస్తున్నామని అనేక రీతిలుగా ప్రయాసపడతాం, రుజువుపరుచుకుంటాం, ప్రయత్నం చేస్తాం. కానీ ఇంతగా మన కొరకు ప్రాణం పెట్టి, ఇంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాం. ఆయన ప్రేమను పొందుకోవడానికి ఈ లోకంలో ఎంతగా పోరాడుతున్నాం. లేదంటే ఆయన ప్రేమను పొందుకోవడానికి ఈ లోకంలో ఎంతగా ఆయన కొరకు పరిశుద్ధంగా, నీతిగా, పవిత్రంగా జీవిస్తున్నాము అని మనం ఆత్మల్ని ఈ రాత్రి వేళ సమయంలో పరిశీలన చేసుకోవాలి. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తుల జీవితంలో పరీక్షలు పెట్టినప్పుడు వారు దేవుడిని ప్రేమిస్తున్నారని రుజువుపరుచుకున్నారు. అదేవిధంగా యోసేపు జీవితంలో గూడా బహుశా దేవుడే ఆ పాపాన్ని అనుమతించి దేవుడు ఎంతగా ఆ యోసేపును ఆజ్ఞను అతిక్రమించకుండా అంటే ఆజ్ఞను అనుసరించి నడుస్తాడని ఒకవేళ యవ్వన కాలంలో పాపాన్ని ఎదుటికి పెట్టి దేవుడు పరీక్ష చేసినప్పుడు నిజంగా యోసేపు దేవుడికి భయపడి పాపం చేయడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో గూడా పాపానికి దూరముగా పారిపోయినట్లుగా చూస్తున్నాం. మరి ఆ రీతిగా యవ్వన కాలంలో మనమున్నప్పుడు నా బిడ్డకి ఇంతగా వాక్యమును నేను బోధిస్తున్నాను గదా! ఇంతగా ఆ యొక్క ఇంతగా నా బిడ్డని నేను అనేక పరీక్షలు గుండా, అనేక మార్గాలు గుండా నడిపిస్తున్నప్పుడు, మరి ఎంతవరకు తను నిలబడుతుందని ఒకవేళ పాపాన్ని ఎదుటికి పెట్టి దేవుడు పరీక్ష చేసినప్పుడు, దాన్ని మనం అధిగమించి దేవుడి ఎదుట పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా అని ప్రతి విషయంలో గూడా దేవుడు పరీక్ష చేసినప్పుడు, మనం రుజువుపరుచుకోవాలి. నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా! ఈ లోకంలో అన్నిటికంటే భార్యాభర్తల కంటే, తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో అన్నిటికంటే అధికంగా నిన్ను ప్రేమిస్తున్నానని మనం రుజువుపరుచుకున్నట్లయితే, అప్పుడు దేవుడి ప్రేమ, మన ప్రేమ ఈక్వల్‌గా ఉంటుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో మన హృదయంలో దేవుడు కోరుకునేదేందంటే, మనం ఎంతగా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నామని. కాబట్టి మనకి కావాల్సింది ఈ చివరి దినాల్లో ఏది గూడా నమ్మదగినటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఎక్కువగా దేవుడి ప్రేమ మీద ఆధారపడాలి. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్లో దేవుడు భక్తుల పరిశీలన చేసినప్పుడు వారు రుజువుపరుచుకున్నారు. కొంతమంది విషయాల్లో వారు తప్పిపోయినట్లుగా చూస్తున్నాం. అదే దేవుడి ప్రేమని మనం తెలుసుకున్నట్లయితే, ఆయన ప్రేమలో స్థిరముగా ఉండినట్లయితే, ఈ లోకంలో ఎన్ని మార్గాల గుండా, మనం ఎంత శ్రమల గుండా, ఎన్ని అనుభవాల గుండా నడిచినా, ఆయన ప్రేమ అనేటువంటిది మన హృదయంలో కదలకుండా స్థిరముగా ఉండినట్లయితే, వాటన్నిటిని అధిగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనల్ని బట్టి దేవుడు కూడా సంతోషపడతాడు. నా బిడ్డ ఇంతగా నన్ను ప్రేమిస్తూ ఉంటుంది అని. కాబట్టి అదే ఆదాము, అవ్వనే దేవుడు చాలా ప్రేమించున్నాడు. మొట్టమొదటిగా ఆదాము, అవ్వ విషయంలో దేవుడు చాలా ప్రేమించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాల్ని అన్నిటిని వారికి ఏ కష్టము, ఏ బాధ రాకుండా దేవుడు అంతగా ప్రేమించి ఏదైనా వనంలో ఆదామును, అవ్వను ఉంచి ప్రతి దినము గూడా అంట వారితో దేవుడు చక్కగా మాట్లాడేవాడంట. కానీ వారు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు ప్రేమను కోల్పోయున్నారు. దాన్ని బట్టి దేవుడు ఉగ్రత, దేవుడు కోపం, దేవుడు మనస్సు విరిగిపోయి ఆ ఏదైనా తోట నుంచి దేవుడు వారిని బయటికి గెంటేసినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ దేవుడు ఆజ్ఞను అతిక్రమించి మనం గూడా దేవుడు కోపానికి, దేవుడు శాపానికి ఉన్నట్లయితే ఈ లోకంలో మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంటుంది. కాబట్టి ఈ రాత్రివేళ సమయంలో ఒక్కసారి మన ఆత్మలను పరిశీలన చేసుకుంటాం. అదే హనోకుని చూసినట్లయితే దేవుడితో తన కుటుంబం ఉన్నప్పటికీ, తను ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికిని హనోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచినట్లుగా, అలా నడుచుకుంటా తన మరణం లేకుండా దేవుడితో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అలా మనం మన హృదయమంతా గూడా ప్రతి క్షణము గూడా దేవుడి యందు ధ్యానం ఉంచాలి. ప్రతి క్షణము గూడా మన ఆలోచన, మన ప్రవర్తన, మన క్రియలు గూడా దేవుడిని అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఏదైతే ఈ లోకంలో మనం ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నారో, ఎలా ఒక ప్రత్యేకమైన జీవితాలు జీవించాలని ఆయన కోరుకుంటున్నారో, ఆ రీతిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన కొరకు మనం జీవించినట్లయితే, రేపు ఆయన ఎదుట నిలబడినప్పుడు దేవుడు మనల బట్టి సంతోషించే బిడ్డలముగా మనం ఉండాలి. ఆయన రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకునే బిడ్డలముగా మనం ఉండాలి. కాబట్టి చివరి దినాల్లో సాతాను మనం పడివేయడానికి లోకంలో అనేకమైన ప్రేమలను మన ముందు పెడుతూ ఉంటది. అలాంటప్పుడు
చూసినప్పుడు విలువైనటువంటిది, స్వాస్థమైనటువంటిది, నమ్మకమైనటువంటి ప్రేమ ఏదైనా ఉందంటే కేవలం దేవుడు ప్రేమ. కాబట్టి చివరి దినాల్లో మనం ఎన్నో ప్రేమలు చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు దినమొత్తంలో ఎంతోమంది నశించిపోతుంటున్నారు. మానవుల మధ్య ఆ ప్రేమ అనేటువంటిది లేక అందరి మధ్య ప్రేమ అనేటువంటిది కల్మషం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ భయంకరంటి ప్రేమలను బట్టి, మోసపూరితమైన ప్రేమను బట్టి దినమొత్తంలో ఎంతోమంది నశించిపోతూ ఉంటున్నారు. అది ఆత్మహత్యల ద్వారా అనేక రీతిలుగా నశించిపోతుంటున్నారు. మనం ఎన్నో సార్లు మన దేవుడి ఎదుట అవిధేయతగా జీవిస్తూ ఉంటున్నాం గదా! మనం ఇంతవరకు దేవుడిని నమ్ముకున్న కానించి ఇప్పటి వరకి ఆయన ఎదుట మనము ఏ లోపము లేకుండా, ఏ బలహీనత, ఏ అవిధేయత లేకుండా దేవుడి ఎదుట సరిగా జీవించామని మన ఆత్మలు పరిశీలన చేసుకుంటే, దినమొత్తంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో అవిధేయతలున్నాయి. మరి వాటిని బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని చేయాలి గదా! ఎప్పుడో దేవుడు ఉగ్రత మన మీదకి రావాలి గదా! ఎప్పుడో దేవుడు మనల్ని శిక్షించాలి గదా! అయినప్పటికిని మన ఎడల ఇంకా ఓర్పు, సహనము గలిగి దేవుడు ఇంకా మన ఎడల ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాడంటే ఒకవేళ మనల్ని సరిచేసుకోవాలని ఇంకా ఆయన తట్టు తిరిగి ఒకవేళ ఆయన ప్రేమను పొందుకుంటామేమని. ఒకవేళ ఇంకా ఆయనలో లోతుగా ఎదగాలని ఉద్దేశ్యము చేత. కాబట్టి మనం ఎన్నో సార్లు దేవుడికి అవిధేయతగా జీవించినప్పుడు మరి దేవుడు ఎప్పుడు మనల్ని గద్దించినట్లుగా లేదు గదా! అంటే మనము ఒక భర్త భార్య విషయంలో గాని, భార్య భర్త విషయంలో గాని ఏదైనా మిస్టేక్ చేస్తే వారు చాలా కోప్పడతారు, శిక్షిస్తారు, అవసరమైతే వదిలేస్తారు. అదే తల్లిదండ్రులు పిల్లల విషయంలో గూడా చాలా శిక్షిస్తారు. కానీ దేవుడు ఇంతవరకు మనల్ని ఎలా ఓర్పు, సహనం కలిగి ఇంకా తనను మనం ప్రేమించడానికి మనలో ఏ మంచితనం ఉంది? అసలు మన ఆత్మల పరిశీలన చేసుకుంటే ఏ పరిశుద్ధత ఆయనతో సరిపోల్చగలిగినటువంటి పరిశుద్ధత గాని, నీతి గాని ఏదైనా ఒక్కటి దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు ఒక్క ఆజ్ఞ గాని మన హృదయంలో ఉందంటే ఏది గూడా చివరి దినాల్లో లేదు. అయినప్పటికిని ఇంకా దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మన జీవితాల్లో అవకాశం ఇస్తూ ఉంటున్నారు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలని, ఆయనలో లోతుగా ఎదగాలని. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో ఆయన ప్రేమను పూర్తిగా తెలుసుకొని, ఆయనలో ఇంకా లోతుగా జీవించాలి. ఆయన ప్రియబిడ్డలముగా మనం ముద్రింపబడాలి. ప్రతి క్షణము గూడా ఆయనకి సమీపముగా ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని బట్టి ప్రేమించే బిడ్డలంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో ఒక్కసారి దేవుడి ఎదుటికెళ్ళినట్లయితే, మనలో ఉన్న లోపాలు, బలహీనతలు అసలు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నామని మనం పరిశీలన చేసుకొని, మనం సరిచేసుకొని, ఆయన ప్రేమ మన హృదయమంతా కూడా ఆయన ప్రేమ చేత నింపబడినట్లయితే, అది మనకి మేలు, మనకి సంతోషం, మనకి ఆనందము. మనల్ని బట్టి దేవుడు గూడా సంతోషించడానికి ఉంటుంటుంది. అలా దేవుడు ప్రేమను కోల్పోయి, దేవుడు వారి ఎడల ఎంతగానో ఓర్పు, సహనము కలిగి అవకాశాలిచ్చినప్పుడు, ఆ ప్రేమను తెలుసుకోలేక ఎంతోమంది ఆ ప్రేమను కోల్పోయి భయంకరంగా దేవుడు ఉగ్రత పాలైనటువంటి వారు, భయంకరంగా ఆ శాపం అనేటువంటిది వారి కుటుంబాల మీదకి, వారి మీదకొచ్చినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మన ముందు 2 అంశాలు. దేవుడు ప్రేమ, లోక ప్రేమ అని దేవుడు పెట్టినప్పుడు మనం సరిగ్గా దేవుడు ప్రేమలోనే నడవాలి. కాబట్టి లోక ప్రేమ అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో కూడా మరి ముఖ్యంగా చివరి దినాల్లో నమ్మడానికి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్న బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఎలా తన తండ్రి ఏ రీతిగా జాలిపడి ఉన్నారో. కొన్నిసార్లు మనం ఏదైనా కోల్పోయినప్పుడు మనం ఉన్నటువంటి జాబ్‌నే గాని లేదంటే ఏదన్నా కోల్పోయి ఎన్నికలేని స్థితిలో, దీన స్థితిలో, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించరు. మన తల్లిదండ్రులే గాని, మన భర్తే గాని, భార్యే గాని, పిల్లలే గాని, స్నేహితులు, బంధువులు ఎవ్వరు ప్రేమించరు. కానీ తప్పిపోయిన కుమారులు ఎలా దేవుడు తను అంత భయంకరంటి దీన స్థితిలో ఉన్నా, అంత అసహించుకునే స్థితిలో ఉన్నా, అంత పాప స్థితిలో ఉన్నా, ఆ సమయంలో ఎవరు ప్రేమించారంటే తన తండ్రి. తన తండ్రి అంటే ఎవరంటే యేసు ప్రభు. అంటే దేవుడు ఆ స్థితిలో ఉన్నా గాని మరలా దగ్గరగా తీసుకొని తనలో మరలా సరిచేసి, మరలా ఒక స్థానము తనకిచ్చినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ ఈ రాత్రి వేళ సమయంలో ఉన్న బలహీనతలను బట్టి, లోక ప్రేమలను బట్టి మోసపోయి, మనం ఒకవేళ ఆ తండ్రి ప్రేమను కోల్పోయినట్లయితే దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నారు. మరలా ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడి, మారుమనసు పొంది, ఆయన ఎదుట తగ్గించుకొని మన బలహీనతలు, మన పాపాలను ఒప్పుకున్నట్లయితే, మరలా ఆయన ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నారు. ఆయన ప్రేమను పొందుకోవడానికి. కాబట్టి ఈ రాత్రివేళ సమయంలో ఒకవేళ ఏ లోపం మనలో ఉందో, ఒకవేళ ఏ లోకాశ ఆయన ప్రేమ మనలో నుండి దూరము చేస్తూ ఉంటుందో, చివరి దినాల్లో మనకు కావాల్సింది దేవుడు ప్రేమ. కాబట్టి ఆ యొక్క ప్రేమ కోసం పోరాడదాం. ఆ ప్రేమ కోసము
ఆ ప్రేమను లోతుగా ఇంకా తెలుసుకోవడానికి మనం పోరాడదాం. ఒకవేళ దేవుడి ప్రేమ తెలుసు, దేవుని ఆజ్ఞ మార్గంలో నడుస్తుంటున్నాం. కానీ ఆయన ఎదుట నిలబడాలంటే ఇంకా లోతుగా మనం వెళ్ళవలసినటువంటి లోతు ఇంకా చాలా ఉంది. ఇంకా మనం సరిచేసుకోవాల్సిన బలహీనతలు మనలో ఇంకా చాలా ఉన్నాయి. దినమొత్తం మనం పరిశీలన చేసుకుంటే, ఈ దినమొత్తం మన ఆలోచన గాని, మన ప్రవర్తన గాని, మన మాట గాని, మన ఏదైనా క్రియ గాని, ఏదైనా దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉన్నామంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవిధేయత, ఎక్కడో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇంకా లోతుగా ఆయనలో ఎదగాలి. ఇంకా లోతుగా ఆయన ప్రేమ తెలుసుకోవాలి. ఇంకా హృదయమంతా కూడా ఆయన ప్రేమ చేత నింపబడాలి. అప్పుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనల్ని అంగీకరించబడినట్లుగా మనం ఉంటాము. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, ఆయన్ని అధికంగా మనం ప్రేమించాలి. ఈ లోకంలో ఏది గూడా నమ్మదగినటువంటి చివరి దినాల్లో లేదు. ఇంకొక క్షణంలో మన హృదయం ఏ రీతిగా మారుతుంటదో తెలీదు. మనం చాలా మంది క్రైస్తవులను చూస్తుంటున్నాం. వారు మంచిగా భక్తి చేస్తుంటారు, నీతిగా ఉంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో వారు మారుతున్నటువంటి ఆ స్థితిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతా ఉంటది. అయ్యో! వీరు ఇంతగా భక్తి చేశారు గదా! ఇంతగా దేవుడి సన్నిధిలో నడుచుకున్నారు గదా! ఇది ఎలా ఈ తప్పు ఎలా ఈ మిస్టేక్ ఎలా చేశారని మనం కొన్నిసార్లు ఆశ్చర్యపడతాం. కాబట్టి మనల మీద మనకు నమ్మకం అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు గూడా మనం దేవుడి యొక్క ప్రేమ మీద ఆధారపడినట్లయితే ఎప్పుడు గూడా మనం కదల్చబడడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో బలహీనతను సరిచేసుకొని హృదయమంతా గూడా దేవుడు ప్రేమ చేత నింపబడినట్లయితే ఈ లోకంలో మనకి సంతోషం, ఆనందం, ధైర్యం ఉంటుంటుంది. రేపు తీర్పు దినమున దేవుడు ఎదుట నిలబడినప్పుడు ఆయన గూడా మనల్ని అంగీకరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆయన ఆయన్ని మనం ప్రేమిస్తూ ఉంటున్నాము అనడానికి రుజువేందంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఏదైతే మన దగ్గర నుంచి కోరుకుంటున్నారో ఆ పరిశుద్ధత, ఆ నీతిని మరి ముఖ్యంగా యవ్వన కాలంలో మనం కాపాడుకోవాలి. ఆయన ఏదైతే ఆజ్ఞలిచ్చారో అంటే ఇతరులను ప్రేమించడం, ఓర్పు, సహనము కలిగుండాలి. కోపం, ద్వేషం ఏవి కూడా మనలో ఉండకూడదు. అవి ఏవైనా ఉన్నాయి అంటే దేవుడిని ప్రేమించట్లేదు. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవట్లేదు. కాబట్టి అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాము అంటే అప్పుడు దేవుడిని అధికంగా ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు. మరి దేవుడైతే మనకు రుజువు అనేక రీతిలుగా చూపించున్నారు. మానవుని రీతిగా లోకానికొచ్చున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు. మనకొక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ప్రతి క్షణం మనల్ని ప్రేమిస్తూ మాట్లాడుతూ ఉంటున్నారు. మరి మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నామయ్యా! ఈ దినమొత్తంలో ఇదిగో ఈ రీతిగా నేను నడుచుకున్నానని కనీసం ఒక్క రోజైనా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నామని మనం రుజువుపరుచుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో ఎక్కడ దేవుడు ప్రేమను కోల్పోతూ ఉంటున్నామో, దేన్ని బట్టి మనకి దేవుడికి మధ్య దూరమైనటువంటిది ఏర్పడుతూ ఉంటుందో, ఆ రీతిగా మనల్ని మనం సరిచేసుకొని ఆయన ప్రేమ చేత నింపబడాలి. అది దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో కోరుకుంటున్నాడు. కాబట్టి ఇట్టి కొద్ది మాటలు దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.